ఇదే భైరవకొన వాటర్ ఫాల్స్. జనాలు మాత్రం ఈరోజు బీభత్సంగా ఉన్నారు. కార్తీక మాసం, అందులో సోమవారం అయింది ఈరోజు మేము వచ్చే రోజు. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ హరిత్. వెల్కమ్ టు హరిత్ మోటో వ్లాగ్స్. అండ్ ప్రీవియస్గా వచ్చిన కర్ణాటక సిరీస్ చూసి మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎంతోమంది నన్ను తిట్టుకొని ఉంటారు, ఎందుకంటే ఖచ్చితంగా వీడియో సరిగ్గా రాలేదు కాబట్టి, సరిగ్గా చేయలేకపోయిన వాటి వీడియోస్ ఎంతమంది తిట్టుకుంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన నెల్లూరు నుంచి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో భైరవకొన ఉందన్నమాట. అండ్ కార్తీక మాసం కాబట్టి శివుడు టెంపుల్ ఉంది అక్కడ, చాలా బాగుంటుంది. అండ్ వాటర్ ఫ్లో ఎక్కువ రాని, వర్షాలు ఎక్కువ పడితే వాటర్ ఫ్లో కూడా ఎక్కువ వచ్చి వాటర్ ఫాల్స్ కూడా బాగుందన్నారు. అండ్ అందుకని భైరవకొన వెళ్ళేసి నేను చూసుకుంటాను, ఎంజాయ్ చేస్తాను, మీకు చూపిస్తాను. మీరు వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈలోపు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే మీకు ఫర్దర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన ఛానల్లోని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం హరిత్ మోటో వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా వేసేసేయండి. రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడే టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక్కడ నుంచి 3 అవర్స్ పడుతుంది. అదే రోడ్ బ్లాక్ అయితే చూపించాం. మన కడపకి వెళ్ళాం కదా, కడపకి వెళ్ళేదారు ఆల్మోస్ట్ పోవాలి. ఆత్మకూరు దాటేసి ఇంచుమించు మరిపాడు వచ్చింది కదా, ఆ మరిపాడు ముందు దాకా సేమ్ రోడ్ వెళ్ళాలన్నమాట. అందుకనే ఆల్రెడీ చూపించేసా కాబట్టి నేనే రోడ్ బ్లాక్ చూపిను. ఇప్పుడు డైరెక్ట్ ఈరోజు బ్లాగ్లో అయితే ఎంత చిన్న వీడియో అయినా సరే ఓన్లీ భైరవకొన ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. క్లైమేట్ కూడా ఒక్కోసారి బాగుంది, ఒక్కోసారి ఎండ వస్తుంది కాబట్టి రోడ్లో మీకు చూపించడానికి ఏమి ఉండకపోవచ్చు. అండ్ డైరెక్ట్ మనం ఒకవేళ కుదిరితే ఎక్కడ తీస్తాను మధ్యలో, లేదంటే డైరెక్ట్ మనం ఇక భైరవకొనలో కలుద్దాం. బుచ్చిరెడ్డిపాలెం ఊరు దాటాక ఒక్కసారిగా క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది. చినుకులు కూడా పడుతున్నాయి, వర్షం కూడా పడవచ్చు ముందు ఎక్కడన్నా. సడన్గా పెద్ద వాన పడిపోయింది. అసలు దారి కూడా ఏం కనపట్లేదు చూస్తుంటే. ఇదే వాన రోడ్ అంతా కూడా ఉంటే డ్రైవ్ చేయడం కూడా చాలా కష్టం. అసలు చూద్దాం ఎట్టుందో ముందు. ఇందాక వర్షం పడింది కదా, అదొక్క ఊర్లోనే పడింది. ఆ ఊరు దాటిచ్చాక మళ్ళీ చినుకు కూడా లేదు. అదేందో వాళ్ళ విచిత్రంగా ఉంది అసలు. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే కడప, లాస్ట్ కడప సిరీస్లో చూపించా కదా, అది ఈ రోడ్డే. స్ట్రైట్కి వెళ్తే కడప వెళ్ళిపోతాం, బద్వేలు కడప. అండ్ మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి, ఉదయగిరి వెళ్ళాలంటే ఉదయగిరి మీదనే మనం భైరవకొన పోవాల్సిందనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే సింగిల్ రోడ్ వస్తుంది, మ్యాక్సిమం 50 కిలోమీటర్స్ పైన అనుకుంటా, నాకైతే తెలియదు. అండ్ ఉదయగిరి పోయేదాకైతే నరకంగా అనిపిస్తుంది ఈ రోడ్డు. అండ్ అందులో గత 3 డేస్ 4 డేస్ నుంచి వర్షాలు పడ్డాయి కాబట్టి సింగిల్ రోడ్ సైడ్లు అంతా చాలా పెద్ద గుంటలు పడిపోయి ఉంటాయి. చూస్తారు కదా మీరు, ఎంత నరకంగా ఉంటుంది ఇక్కడ కారు తోలాలంటే. ఇప్పుడు ఏదైనా పెద్ద వెహికల్ వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది చూడండి. ఇప్పుడే చాలా ఘోరం వస్తుంది ఇక్కడ. ఏదైనా బస్సు కానీ లారీ కానీ వచ్చినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే శ్రీశైలము, అండ్ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ బద్వేలు కడప వెళ్ళిపోతాం అనమాట. బద్వేలు ముందు వరస్ట్ రోడ్ వస్తుంది కదా, అక్కడ కలుసుకుంటాం. ఇది ఇదే ఉదయగిరి. ఎదురుగా చూస్తున్నట్టు కనిపిస్తున్నట్టయితే మీకు అది ఉదయగిరి కోట. అండ్ పైన కొండ చూస్తున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంది వ్యూ ఇక్కడ నుంచి స్కైకి, కొండకి. నేను ఈ దారిలో ఎన్నోసార్లు పోయాను కానీ ఉదయగిరి కోటకైతే ఒక్కసారి కూడా పోలేదు. ఇప్పుడు ఎన్నిసార్లు నుంచి అనుకుంటున్నాను పోవాలా అనేసి. చాలా బాగుంటుంది అంటారు. కోటలోంచి కొండపైకి వెళ్తే ఇంకా వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అంటారు ఇక్కడ, కానీ నేను ఎప్పుడు పోలేదు. ఈసారి నేను ట్రై చేయాలి. సైడ్ కనిపిస్తుంది కదా, అంతా కోట వాలే. భైరవకొన ఎంట్రన్స్కి అయితే వచ్చాము. ఇప్పుడు మనం కొండల లోపలికి వెళ్ళాలి. టెంపుల్, వాటర్ ఫాల్స్ అనేది కొండల్లో ఉంటాయన్నమాట.
అండ్ ఇక్కడ మెయిన్ డేంజర్ ఏంటంటే గత 20 కిలోమీటర్స్ నుంచి టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. టర్నింగ్స్లో ఇట్లా బైకులు అనేది స్పీడ్గా వచ్చేస్తున్నారు. అసలు హారన్ లేవు, ఏమీ లేవు. చాలా రిస్క్గా ఉంది దాని నుంచి. అందుకని జర్నీ కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఎదురుగా ఉన్న కొండ చూస్తున్నట్టయితే వ్యూ ఎక్సలెంట్గా ఉంది. చూస్తుంటే అసలు సూపర్గా ఉంది. మరి వీడియోలు ఎట్టుందో అనేది నాకు అర్థం కావట్లేదు. లైట్గా కొండపైకి వెళ్ళాలి. కొండపైకి వెళ్ళగానే మనకి వాటర్ ఫాల్స్ టెంపుల్ కనిపిస్తాయి. అబ్బో, కొంచెం కింద నుంచి కార్లు అనేది ఆగిపోయినాయి. ఈ కార్లు చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు ఈరోజు. చూద్దాం పైకి పోయేసి. ఇదే భైరవకొన వాటర్ ఫాల్స్. జనాలు మాత్రం ఈరోజు బీభత్సంగా ఉన్నారు. కార్తీక మాసం, అందులో సోమవారం అయింది ఈరోజు మేము వచ్చే రోజు. వాటర్ ఫాల్స్ తగ్గింది. లాస్ట్ వీక్ నాకు వేరే వాళ్ళు వీడియో పెట్టారు ఫుల్గా ఉందని చెప్పేసి, కానీ అంత అనిపించట్లేదు. కరెక్ట్గా నేను భైరవకొనకైతే లాస్ట్ 1 year అవుతున్నాము కరెక్ట్గా వచ్చి. అప్పుడు కూడా సేమ్ ఇంతే వాటర్ ఇదే విధంగా వస్తూ ఉంటాయి. కొండల్లో ప్రశాంతంగా ఉంటుంది వాటర్ ఫాల్స్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలంటే. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్, భైరవకొన వాటర్ ఫాల్స్. సౌండ్ ఎక్సలెంట్గా ఉంది. వాటర్ ఫాల్స్ సౌండ్ ఉంటుంది హైలైట్. అందులో ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉంది. దగ్గరికి వస్తే ఈ సౌండ్ ముందు నా వాయిస్ వినిపిస్తలేదని నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పై నుంచి పడుతున్నాయి చూస్తున్నట్టయితే. ట్రై చేసాము, కానీ చాలా లోతు ఉండడం వల్ల మునక్కొండ రిటర్న్ వచ్చేస్తున్నాము. వాటర్ ఫ్లో అయితే కనపడలా, కానీ లోతు మాత్రం ఎంతనే ఉంది. కనీసం 10 feet ఉందంట. నాకు అసలు ఈత రాదు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి వచ్చేస్తున్నా. ఇంకా అట్లా పైన పక్క శివుడి గుడి ఉంటుంది, బాగుంటుంది. గుడిలో కూడా అక్కడక్కడ వాటర్ కారుతూ ఉంటాయి. చిన్న ఇదే చెప్పాలి, అక్కడక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. అక్కడ కూడా శివుడి గుడి దగ్గర కూడా కొండ బాగా చూపిస్తాను కూడా. ఎక్సలెంట్గా ఉంటుంది గుడి ఇక్కడ. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండ్ ఇదే మెయిన్ రోడ్డు. ఇలా క్లియర్లో చూపిలే కదా ఆ మెయిన్ రోడ్డు. అట్లా పైకి వెళ్తేనేమో, అట్లా పైకి వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది. అండ్ ఇటు వెళ్తే మనం మళ్ళీ ఇంకా నెల్లూరుకి వెళ్ళేది. మనం ఇట్లా లోపలికి కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. అదే కింద పక్క కనిపిస్తుంది కదా, అదే అండి గుడి. అండ్ పైన కొండ పైన కూడా ఒక 2 గుళ్ళు ఉన్నాయి. మరి నేనైతే మర్చిపోయాను, 1 year అవుతుంది కాబట్టి వచ్చేసి నాకు సరిగ్గా గుర్తులేదు. మొత్తం గుడి కూడా కొండల్లో గృహల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ కింద కూడా కొన్ని వాటర్ వస్తున్నాయి పైనుంచి, ఎంత కొండలో నీళ్ళు కూడా. అండ్ మెయిన్ శివుడు వచ్చేసి అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కదా, అక్కడ అనుకుంటా ఉండేది మెయిన్ శివుడు. అక్కడ కూడా పైన కూడా 2 గుళ్ళు ఉన్నాయి. అండ్ కింద ఒక గుడి ఉంది, ఇక్కడ ఒక గుడి ఉంది. నాకైతే గుర్తులేదు ఇక్కడ 5 గుళ్ళు ఏ స్వాములు ఉంటారో. అండ్ నేను చూసి మీకు తర్వాత చెప్తాను ఇక్కడ ఏ స్వాములు ఉంటారు అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్. ఇక్కడ అమ్మవారి గుడి, పైన శివుడు, అక్కడ శివుడు. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి, చాలా చరిత్ర ఉందన్నమాట. నేను చెప్తాను, ఇప్పుడే తెలుసుకున్నాను ఇక్కడ శివలింగాల గురించి, మళ్ళీ చెప్తాను. పోయినేసి నేను శివుడిని అమ్మవారిని దర్శించుకొని వచ్చేస్తాను. ఫస్ట్
చూస్తున్నారు కదా శివలింగాన్ని. ఇలాంటి శివలింగాలు కనిపించకుండా మన కళ్ళకు కనిపించకుండా ఎన్నో శివలింగాలు ఉంటాయి ఇక్కడ. మొత్తం ఈ కొండల్లో, ఈ గృహల్లో లోపల కొండకి మొత్తము ఎన్నో శివలింగాలు ఉంటాయంట ఇక్కడ. ఇలా చెప్పా కదా, కనపడకుండా మనకి కళ్ళకి కనిపించకుండా ఎన్నో శివలింగాలు ఉంటాయని చెప్పేసి. ఈ చుట్టుపక్కల 40 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం 1 శివలింగాలు ఉన్నాయంట. ఇన్ని మనము కొన్ని దగ్గర పోగలుగుతామంట, కొన్ని దగ్గర పోలేమంట. అండ్ మెయిన్ ఇక్కడ వచ్చేసి లెక్క తెలియదు అనమాట. ఇక్కడికి చాలా ఉన్నాయి, ఎవరు చెప్పలేకపోతున్నారు. అండ్ ఇదండి ఇక్కడ ఒక చిన్న శివలింగము, అట్లాంటి శివలింగాలు మళ్ళీ ఇక్కడ ఒక శివలింగం అనమాట. ఇది కూడా శివలింగమే. ఇట్లాంటి శివలింగాలు మనం ఎన్నో ఎతికితే దొరుకుతాయి అనమాట. మనము ఓపిక చేసుకుని ఎతకాలి ఇక్కడ శివలింగాలు కనపడాలంటే. మెయిన్ ఇక్కడ దేవుడు వచ్చేసి మనకు కాలభైరవ స్వామి పైన మనకు మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ రావడమే కాలభైరవ స్వామి గుడి అయితే మనకు తగులుతుంది అనమాట. అక్కడ వచ్చేసి అక్కడ పైన శివలింగాలు. అండ్ కింద వచ్చేసి అమ్మవారి టెంపుల్, మళ్ళీ పైన శివలింగమే. ఇంకా నేను పైకి పోలేదు, ఏ శివలింగం చూస్తాను అనమాట. కానీ మనకు పేర్లు కూడా చెప్పడానికి గుర్తుండవు. చూసుకొని వచ్చిన తర్వాత చాలా శివలింగాలు కాశీ శివలింగము, మన యావత్ శివలింగాలు ఎక్కడెక్కడ ఏమైతే శివలింగాలు ఉన్నాయో మొత్తం అన్ని రూపాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఒక స్వామివారు చెప్పడం ఏంటంటే, చెప్పే కదా 40 కిలోమీటర్ రేడియస్ 1 శివలింగాలు ఉన్నాయంట. అది మనం నోటితో వినడమే కానీ మనమైతే కళ్ళారు చూడలేదు, ఎవరు చూడలేదంట. కొన్ని మాత్రమే చూడగలుగుతామని చెప్పేసి ఇక్కడ అన్నారు. ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఒకటే చూపించిన శివలింగాలు. ఇక్కడ ఉన్నాయి. అండ్ పైన ఒక శివలింగము, అట్లా చిన్న చిన్న శివలింగాలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడే మనకు చూస్తూ ఉంటే మీకు చూపించడానికి టైం సరిపోదు అన్నట్టు మనకు చూడలేనంత శివలింగాలు ఉన్నాయి. చెప్పే కదా, ఇది 3 ముఖాలు అమ్మవారు. మనకి 3 ముఖాలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి. ఇక్కడ అదే ప్రత్యేకత ఇక్కడ ఈ గుళ్ళో. పైన శివలింగం, మళ్ళీ పైకి వెళ్ళి దర్శించుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా శివలింగాల కౌంట్లో ఈ చిన్న శివలింగం కూడా కౌంట్ వస్తుంది అనమాట. అతి జాగ్రత్తగా ఎత్తితే దొరికింది చిన్న శివలింగము. ఇది ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తూ ఉంది. నమః శివాయ. మొత్తం వెనక కనిపిస్తున్న ఏరియాలోనే ఎన్నో శివలింగాలు కనిపించాయి. మీకు కొన్ని చూపించాను, కొన్ని చూపించలేదు. మనకు కళ్ళకు కనిపించకుండా కూడా ఉన్నాయంట కొన్ని శివలింగాలు ఇక్కడ. మొత్తం ఫారెస్ట్, బాగా దట్టమైన ఫారెస్ట్ ఇది. అండ్ అక్కడ పైన అన్నపూర్ణేశ్వరి దేవి అనే అమ్మవారు ఉంటారు. అక్కడ గృహలో ఉంటారనమాట. ఇక్కడ కూడా చూపించేస్తుంటండి. ఇక్కడ లోపల గృహలో ఉంటారు అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారు. కానీ అక్కడ వీడియోలు తీయడానికి అయితే ఒప్పుకోలేదు, ఫోటోలు వీడియోలు తీయకూడదని చెప్పేస్తున్నారు. మొత్తానికైతే భైరవకోన గురించి చెప్పాం కదా మీకు. ఆడ మాటలు వినిపించలేదు, నాకైతే తెలియదు. మళ్ళీ కూడా చెప్తున్నాను. ఈ భైరవకోన చరిత్ర ఏందిరా అంటే, చుట్టూ 40 కిలోమీటర్లు ఉన్న రేడియస్లో 1 శివలింగాలు ఉంటాయంట. ఆ 1 శివలింగాల గురించి ఏమో కానీ మన ఇక్కడ భైరవకోన పుణ్యక్షేత్రంలో మాత్రం ఎన్నో శివలింగాలు ఉన్నాయి. లెక్కకి తెలియదు. మనం కనుక కల్లారు ఎతికితే చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తాయి. ఇంత మీకు చూపించాం కదా చిన్న చిన్న శివలింగాలు కూడా. మళ్ళీ ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక వాయిస్ వినిపించింది లేదో నాకైతే డౌట్. ఎందుకంటే అక్కడ ఫుల్ వాటర్ సౌండ్, అంత డిస్టర్బెన్స్ ఉండింది. అందుకే నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. చిన్న చిన్న శివలింగాలు మనం అక్కడ నడుస్తుంటే మన కాళ్ళ కింద కూడా తెలియకుండానే శివలింగాలు ఉంటాయంట. మన కాళ్ళ కింద పోయే నీళ్ళు శివలింగం పైన పడతాయంటే అంత చరిత్ర ఉందంటే ఇక్కడ భైరవకోన అనేది. ఇక్కడ మెయిన్ స్వామి ఎవరు అంటే కాలభైరవ స్వామి. కొంతమంది కాలభైరవ స్వామి అంటారు, కొంతమంది బాలభైరవ స్వామి అంటారంట. మరి అక్కడ రాయడం మాత్రం కాలభైరవ స్వామి అని రాసే ఉంది. అది ఇక్కడ మెయిన్ శివుడు ఇక్కడ కాలభైరవ స్వామి అంటారు. అది మనకు అమ్మవారు కూడా ఉంటారు. చెప్పే కదా ఇందాక 3 ముఖాలు ఉంటాయి అమ్మవారికి. లక్ష్మీదేవి, పార్వతీదేవి, గంగాదేవి. లక్ష్మీదేవి, పార్వతీదేవి, గంగాదేవి 3 ముఖాలు అమ్మవారు ఉంటారు ఇక్కడ. కింద శివుడి కింద ఒక శివలింగం కింద ఉంటారనమాట. అమ్మవారి ముందు కూడా ఒక శివలింగం ఉంది. మీరు గమనించినట్టయితే నచ్చి కొద్దిగా డార్క్ వచ్చేసింది, కనిపించుండదు. భైరవకోన అయితే ఒక ఇప్పటిది కాదు, కొన్ని యుగాల చరిత్ర ఇది మాత్రం. ఆ 1 శివలింగాల దగ్గరికి అందరైతే పోలేరంట. దేవతలు, మన దేవతలు ఉన్నారు కదా, అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, వాళ్ళ
ఏర్పరచుకున్న చరిత్రలు ఉన్నాయంట, శివలింగాలు కొన్ని. అది చెప్పేసి ఇక్కడ మనకు ఇందాక స్వామివారు చెప్పారు. మొత్తం కదా ప్లేస్ అయితే అడ్వెంచరస్గా ఉంది, సూపర్గా ఉంది. నాకు తెలిసినంత వరకు భైరవకొన ప్లేస్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది. మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎంతమంది తెలిసి ఎంతమంది తెలియదు, నాకే తెలియదు. అందుకని నేను ఇందాక అక్కడ చెప్పాను, కానీ ఒకవేళ వినిపించుంటే ఓకే, వినపడకపోతే అందుకని మళ్ళీ చెప్పాను. ఒకవేళ వీడియో లాగ్ అయినా పర్లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ చెప్పాను అనమాట. అండ్ ఇంకా భైరవకొన దర్శనం అయిపోయింది. లేట్ లేకుండా బయలుదేరేసేద్దాం. 4:15 అవుతుంది. మనం ఇంకా మెయిన్ రోడ్ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసరికి 4:30 or 4:45 అవుతుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. బయటికి వెళ్ళే మెయిన్ రోడ్కి వెళ్ళే దారి అది. మనం ఇందాక వచ్చిన దారి అనమాట, ఎంట్రన్స్ దారి అది. అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే అసలు. అండ్ అక్కడ నీళ్ళు చూసాం కదా గుడి దగ్గర, అవి పైన నుంచి వస్తున్నాయి కదా, ఇది ఇక్కడ నుంచి వస్తూ ఉన్నాయి పైన నుంచి. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే ఇంకా ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటే చాలా తక్కువ అసలు. ఫైనల్లీ నెల్లూరు బయలుదేరేస్తున్నాము. ఇక్కడ నుంచి 150 kilometers ఉన్న 3 hours పైన పడుతుంది. ఎందుకంటే 70 kilometers దాకా మనకి సింగిల్ రోడ్ వస్తుంది. అటు ట్రాఫిక్ చాలా ఉండేసరికి మనకి లేట్ అయిపోతుంది అనమాట. బాగా చెప్పే కదా అసలు టర్నింగ్స్ ఎట్టున్నాయి అసలు చూపించే కదా ఇందాకనే. ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను. ఉదయగిరి దగ్గర మాత్రం ఒక రోడ్లో వ్యూ ఎక్సలెంట్గా ఉంది. ఆ పక్క ఈ పక్క చెరువు మధ్యలో రోడ్ అనమాట. అక్కడ సడన్గా వచ్చేసింది అనమాట వ్యూ పాయింట్. నేను అక్కడ కెమెరా ఆన్ చేయడానికి కుదరక ఇంకా నేను వచ్చేసాను అనమాట. ఇప్పుడు కుదిరితే ఇప్పుడు చూపించేస్తాను. అది కూడా నాకైతే భలే నచ్చింది ఆ వ్యూ పాయింట్ అసలు. ఇంకా లేట్ చేయకుండా బయలుదేరేసేద్దాం. టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:40 వేసుకున్నాం మనం బయలుదేరేసరికి. 3 hours 15 minutes ఏం పట్టచ్చు. ఎక్కడైనా బ్రేక్స్ తీసుకున్నాం మనం చెప్పలేము. నేను చెప్పాను కదా ఉదయగిరి దాటాక వ్యూ పాయింట్ బాగుంది. ఆ పక్క ఈ పక్క నీళ్ళ మధ్యలో రోడ్డు అది ఇదే. మరి ఫోన్లో అయితే సరిగ్గా కనపడినట్టుంది. ఒక సైడ్ వాటర్ కనిపిస్తున్నాడు, ఇంకో సైడ్ వాటర్ కనపడినట్టుంది. దాన్ని అయితే నేనైతే ఏం చేయలేను. ఈ చల్లని క్లైమేట్లో ఈవినింగ్ టైమ్స్లో రైడ్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అట్లాంటిది ఇలాంటి చెట్ల మధ్యలో ఇంకా భలే ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇంకా వ్లాగ్ చేసి చూపించడానికి అయితే ఏమి ఉండదు ఈ రోడ్లలో. ఇక్కడికి వ్లాగ్లో చేస్తున్నాను. బై టు ఆల్. అందరూ మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.